నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. అనుమతి లేని ఇసుక లారీలపై చర్యలు తప్పవు. ఆర్టీఏ రవీందర్. మున్సిపాలిటీ కార్మికుల సమస్యని పరిష్కరించాలంటూ రెండవ రోజుకు చేరుకున్న సిఐటియు టోకెన్ సమ్మె. జయశంకర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. కాగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. జెడ్పీ చైర్పర్సన్గా జక్కుల శ్రీహర్షిని రాకేష్, వైస్ చైర్పర్సన్గా కల్లెపు శోభ రఘుపతి, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జక్కు శ్రీహర్షిని రాకేష్ అను నేను భగవంతుని సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ జయశంకర్ భూపాల్పల్లి చైర్పర్సన్ గా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. కల్లెపు శోభ నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ జయశంకర్ భూపాల్పల్లి వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జిల్లా ఏర్పడిన తర్వాత జయశంకర్ భూపాల్పల్లిలో అనేక అభివృద్ధికర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే జయశంకర్ భూపాల్పల్లి అనేది అనగానే ఏదో రిమోట్ ఏరియా కార్నర్లో ఉంది, దీన్ని ఎవరు పట్టించుకునే ఉద్దేశం ఉండేది గతంలో. అలా కాకుండా మన జిల్లా ఎందులోనూ తీసుకోదు, అన్ని రంగాల్లో ముందుంటామని చెప్పి ఈ మధ్యన మనం నిరూపిస్తున్నాము. ఇదే స్ఫూర్తి మన కొత్తగా పాలకవర్గం వచ్చింది కాబట్టి మనందరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్కి మరియు ఆ బాడీ అందరికీ సహకరిస్తూ ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మనందరం సహకరిస్తూ మన జిల్లా రాష్ట్రంలోనే ముందుండడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మనకు అనేక వనరులు ఉన్నాయి, అనేక సోర్సెస్ ఉన్నాయి, మంచి స్కిల్స్ ఉన్నాయి, యూత్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని రకాల ప్రచార సంస్థలు ఉన్నాయి.
సర్వీస్ చేయాలన్న తపన ఆనకం అన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం రైతులకు సంబంధించిన సమస్యలు కూడా మనం అన్ని పరిష్కరించుకోవాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ కూడా మనం నిర్మించుకోవాలి. అదేవిధంగా ఇండివిజువల్ లెటర్స్ కూడా నిర్మించుకోవాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నింటిలో ముందుండడానికి మనకి అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ నూతన పాలక వర్గానికి కలెక్టర్గా నా 100% నా బాధ్యత, అంకితం అన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క డిప్యూటీ సభ్యులు అయితే అందరూ మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ మండల పరిషత్ అధ్యక్షులు అయితే, ఎంపీటీ సభ్యులు అయితే, సర్పంచ్ నుంచి మొదలుకొని జిల్లా ప్రజాప్రతినిధి చైర్పర్సన్ వరకు, కలెక్టర్ వరకు, అధికారులందరూ, ప్రజాప్రతినిధులందరూ మనం ఒక కోఆర్డినేషన్తో ఇదంతా మన ఫ్యామిలీ, ఒక జిల్లా ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం అనుకొని మన అభివృద్ధిలోకి తీసుకెళ్లాలా. ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుండేందుకు మనం సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా ఈ విజయానికి ముందుగా నా పార్టీ కార్యకర్తలకు, విద్యార్థులకు మరియు యువతకు నా ఈ విజయాన్ని అంకితం చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా ప్రాంత మాజీ శాసనసభ్యులు పుట్ట మదన్న గారికి, మరియు నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించిన మండల మాజీ జెడ్పీటీసీ గారు చెల్లనారాయణ రెడ్డి గారికి, మరియు స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు కలలు కన్నా బంగారు తెలంగాణ భాగంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్హులైన వారందరికీ అందేలా నా వంతు కృషి నేను చేస్తాను. కలెక్టర్ గారి సహకారంతో ఇంకా కేసీఆర్ గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైనా అర్హులైన వారందరికీ అందేలా నా వంతు కృషి నేను చేస్తాను. కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరి దగ్గర సజెషన్స్ తీసుకుంటూ, బికాస్ నాకు ఇదంతా కొత్త, సో అందరి దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అనుమతి లేని ఇసుక లారీలపై చర్యలు తప్పవని ఆర్టీఏ రవీందర్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో ఆర్టీఏ రవీందర్ కలెక్టర్ ఆదేశాల మేరకు తన సిబ్బందితో కలిసి లారీలను ఆపి తనిఖీ చేపట్టారు. ఇసుకలు తరలించేటటువంటి లారీలు తెలంగాణ స్టేట్ మినరల్ ఇసుక క్వారీస్ నుంచి ఇసుక లోడ్ని తీసుకుపోయే లారీల వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి టీఎస్ఎండిసి, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఇలాంటి పాస్, ట్రాన్సిట్ పాస్ అంటాము, పర్మిట్ అంటాము, ఇది తీసుకొని మాత్రమే వాళ్ళు బయలుదేరాలి. ఇది లేకుండా వచ్చినట్టయితే గవర్నమెంట్ అనుమతి లేకుండా ఇసుకని దొంగతనంగా తీసుకొని పోతున్న దాని కింద ట్రీట్ చేసి ఆ బళ్ళను సీజ్ చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మనకి వివరాలు ఏం చూస్తాము అంటే, ఈ ట్రాన్సిట్ పాస్ లోపల లోడ్ ఏం తీసుకుపోతున్నారు, శాండ్ ఏ రోజు నాడు ఇష్యూ అయింది, 5వ తారీఖు 7వ నెల ఉదయం 9:47, ఇది టైం కరెక్ట్గా అప్రోప్రియేట్గా ఉంది. తర్వాత దీన్ని తీసుకుపోయే లారీ డ్రైవర్ పేరేంటి, రాము, బండి నెంబర్ ఏంటి, AP26ED 4669. ఇవన్నీ మేము చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఓకే ఉంటే మాత్రమే మేము ఇది లీగల్గా వెళ్తుంది ఇసుక, గవర్నమెంట్ ఇష్యూడు, డిపార్ట్మెంట్ ఇష్యూడు, గవర్నమెంట్కి అమౌంట్ పే చేసి తీసుకుపోతున్నారు కాబట్టి జెన్యూన్ కేసు కింద చెక్ చేసి వదిలేస్తాం. ఒకవేళ ఈ పాసే లేకుండా ఎవరైనా వస్తే దానికి గవర్నమెంట్ ఇష్యూడ్ కాదు, దొంగలోడు కింద ట్రీట్ చేసి వాళ్ళకి కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పర్మిట్ లేకుండా పోయే బళ్ళను పట్టుకోవడానికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాం. మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఒక 8 మంది ఇన్స్పెక్టర్లు, హోంగార్డులు, కానిస్టేబుల్ అందరం కలిసి చెక్ చేయడం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలంటూ సిఐటియు చేపట్టినటువంటి టోకెన్ సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ప్రతి నెల 5వ తేదీనే వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచాలనే తదితర డిమాండ్లతో
తెలంగాణ మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో రెండవ రోజు టోకెన్ సమ్మె కొనసాగింది. వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ సమస్యలు కొండంత కోరికలేం కోరుకోవడం లేదు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారంగా ఇవ్వకుండా వీళ్ళ రెక్కల కష్టార్జితం లెక్కలను కట్టకుండా వీళ్ళకి ఇవ్వడం ప్రభుత్వం మన ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు గెలవంగానే వీళ్ళకు మున్సిపాలిటీ కార్మికులకు పర్మనెంట్ చేస్తామన్నారు. కానీ గెలిచిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులు నా తెలంగాణ రాష్ట్రంలో లేరని చెప్పి ఒక పిలిపించిండు. ఇది మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు ద్వారా పర్మనెంట్ కార్మికుడు పనిచేస్తున్న స్థలంలో కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టంలో ఉంది. ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవలేదు. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో మన పక్క రాష్ట్రంలో చూసాము. నిన్నగాక మొన్న కొత్త ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి జీతాలు ఏదైతే ఉందో 18,000 రూపాయలు ఇవ్వడానికి కోసం అక్కడ ముఖ్యమంత్రి అది చేస్తుంటే ఇద్దరు కలిసి స్నేహితం చేసి కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఆయన తీసుకొచ్చాడు. కొద్దిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసి నువ్వన్న రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికులకు నువ్వు కొద్దిగా దాని తర్వాత 24,000 డిమాండ్ చేస్తున్నాం. ఒక కార్మికుడు తన భార్య పిల్లలు వాళ్ళు బతకాలంటే నువ్వు ప్రతి లెక్క కట్టి వాళ్ళకున్న ఖర్చుల బంధం దాదాపు 24,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 7న జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా మున్సిపాలిటీ సందర్భంగా ఈ నెల 7వ తారీఖు రోజు భూపాలపల్లి ఐఎన్టీసీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 30 వార్డులు నిర్ణయం జరిగింది. దానికి సంబంధించిన ఈ మున్సిపాలిటీ పరిధిలో ఒకట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో పెద్దలు శ్రీధర్బాబు గారు సీతక్క గారు ఆ సమావేశంలో ముఖ్య అతిథిగా వస్తారు. కనుక అందరూ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ మరియు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. నిన్న నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి సిర్పూర్ కాలంలో జరిగిన సంఘటనలో శ్రీధర్బాబు గారు పెద్దలు శ్రీధర్బాబు గారు మరియు సీతక్క గారు మరియు జగ్గారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మరియు డీసీసీ ప్రజలందరూ కలిసి నిజ నిర్ధారణ కమిటీకి పోతే సందర్భంగా మన అక్రమ అరెస్టులు మంచిర్యాలలో చేయడం జరిగింది. కనుక దాన్ని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గతంలో 20 వార్డులు రాబోతున్న 30 వార్డుల అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది. మరి 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, అదేవిధంగా కొండ దంపతుల్లో ఎవరో ఒకరు కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి 30 వార్డుల్లో కొత్తగా ఏర్పడుతున్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల సభ్యులు పోటీ చేయనున్న సభ్యులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. రానున్నటువంటి ఆగస్టులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి కనుక అందుకోసం ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ఈ సరకత్తుని ప్రారంభించింది. ఈ సరకత్తులో భాగంగానే ఈనాటి ఈ కార్యక్రమము రేపు ఎల్లుండి అంటే 7వ తారీఖు నాడు మరి విస్తృత స్థాయి అన్ని వార్డుల సభ్యులతో పాటు రేపు కంటెస్ట్ చేయబోయేటువంటి అందరు క్యాండిడేట్లు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. రానున్నటువంటి మున్సిపాలిటీలోని 30 వార్డులలో పోటీ చేయడానికి అత్యధికమైనటువంటి పోటీ నెలకొల్పబడి ఉన్నది. అందరిని మేము సెలెక్ట్ చేసి 30 నియోజకవర్గాలు 30 ఏదైతే ఈ వార్డులలో నిలబెట్టి 20కి పైబడి మేము గెలవబోతా ఉన్నాము.
ఈ నెల 6న భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని బీజేపీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య తెలిపారు. ఈ మేరకు రేగొండ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒక గిరిజన మహిళతోటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలల్లో 7వ తారీఖు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిమగ్నమవుతారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 25,000 మంది సభ్యులతోటి మేము భారతీయ జనతలో ఉండబడినటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీ కోసం సభ్యత్వం నమోదించడానికి మరి చాలా ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చాలామంది ఈరోజు ఎక్కువ మొత్తంలో దళితులందరూ బీజేపీలో చేరడానికి, బీజేపీ యొక్క సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉగ్రదాడులకు అవకాశం ఉన్న అమర్నాథ్ యాత్ర మార్గంలో భారత సైన్యం అడుగడుగునా భక్తులకు రక్షణ వలయంగా నిలుస్తున్నారు. మన దేశ సైన్యం సరిహద్దుల్లోనే కాదు, దేశంలోనూ ప్రజల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమర్నాథ్ మార్గంలో ఇండో టిబెటియన్ పోలీస్ జవాన్లు అడుగడుగునా భక్తులకు రక్షణ వలయంగా నిలుస్తున్నారు. ప్రతికూల వాతావరణంలో అనారోగ్యానికి గురయ్యే యాత్రికులకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. అలాగే పర్వతాల నుంచి జారిపడే రాళ్లను సైతం అడ్డుకుంటూ ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.